నమస్తే. మొట్టమొదటిసారిగా నేను ఇటువంటి దేవాలయ వీడియోలు మొదలుపెట్టాను. దయచేసి నాకు సహకరించండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ఖమ్మం జిల్లా బెదర మండలం ఆత్కూరు గ్రామంలో ఉన్నటువంటి మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ప్రాచీన దేవాలయం అంటున్నారు. ఇది మరి ఇంతవరకు ఎవరికి కనిపించిందో లేదో తెలియదు, కానీ మీ అందరికీ ఒక్కసారిగా మీకు ఇక్కడ ఉన్నటువంటి విశిష్టత ఎక్కడా లేనటువంటి విధంగా ఉంది. మీ అందరికీ నేను ఇప్పుడు మొత్తం మీకు అందరికీ తెలియపరుస్తాను. అనంతరం గ్రామస్తులతో కూడా మాట్లాడి మీకు మరిన్ని విషయాలని మీకు తెలియపరుస్తానని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటున్నాను. మధిర మండలం ఆత్కూరు గ్రామంలో ఈ యొక్క కొండ విశిష్టత దూరం నుంచి చూస్తే నందీశ్వరుడు ఆకారం, దగ్గరికి వెళ్ళి చూడగా ప్రతి రాయిపై ఒక్కొక్క దేవతా మూర్తులు వెలిసి ఉన్నట్టు కనిపిస్తుంటుంది. భక్తులు ఈ మధ్యనే వస్తున్నారు ఇక్కడికి. ప్రపంచానికి తెలియని ఒక ఈ దేవతల సంగమ క్షేత్రం అనొచ్చు, ఏదైనా అనొచ్చు. అనేక దేవతా ప్రతిమలు బండలపై కొలువై ఉన్న ప్రదేశం మధిర మండలం ఆత్కూరు గ్రామంలో. చూడండి, చూసి తరించండి. గుట్ట చూడండి ఎంత పెద్ద ఉందో, ప్రశాంతమైన వాతావరణం ఉంది. ఇదిగోండి మనం చూస్తున్నాం. ఇట్లా అక్కడ పైన ఒక నందిలాగా కనిపిస్తూ ఉంటుంది. రాయి కూడా పెద్ద గుడి, వినాయకుడు బొమ్మ కూడా ఇదిగోండి మీకు ఇక్కడ కనిపిస్తుంది. వినాయకుడు బొమ్మలో కనబడు. చిన్నగా వెళ్ళిపోదాటు రండి. భలే పని చేసావు. అయ్యో చెప్పు, ఆంజనేయ స్వామి బొమ్మని చెప్పు. చెప్పు ఇట్లా నాకు అవసరం, నువ్వు చెప్పు. నేను రికార్డ్. అది అటు అటు కింద భాగం నుంచి కూడా మీకు కనిపిస్తుంది మంచిగా. అది చాలా పెద్దగా ఆంజనేయ స్వామి మొహంలా కనిపిస్తుంది. ఇదిగోండి ఇటు చూస్తే ఇటు అమ్మవారి కొప్పులా కనిపిస్తుంది. ఇది దూరం నుంచి అటు నుంచి చూస్తే. తర్వాత ఇదిగోండి ఇక్కడ ఈ రాయి చూస్తే మనకి చెట్టు ఉంది సరే, రైట్ ఆ పాదాల కాడికి వెళ్ళిపోతాయి. ఇది పురాతనమైన బండ. అనుకోండి ఈ బండలు తీస్తుంటే పొక్కలంతో వచ్చిన రాళ్ళు. ఇదిగోండి పెద్ద రాళ్ళు. వచ్చి కింద రండి సార్. ఇక్కడ ఏడుగు అక్క ఇదిగోండి గుట్ట. ఒకప్పుడు చాలా ఈ నడవాలంటే పల్లెరుగాయలు, ముళ్ళు అలాంటివి ఉండి. ఇదిగోండి ఈ జాగ్రత్తగా ఇలా నడవండి, ఎందుకంటే ఈ జారిపడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే పట్టుకోవడానికి కూడా ఆస్కారం లేదు. ఇదిగోండి చిన్నగా వెళ్తూ ఉండాలి. ఒక కాళ్ళు వేసుకుని చిన్నగా నడవాలండి. ఇదిగోండి చాలా కష్టం, జాగ్రత్త. చిన్న చిన్న పాములు గీములు కూడా ఉండవచ్చు, చెప్పలేము. ఇదే విధంగా చిన్నగా వెళ్ళిపోతే ఇదిగోండి ఈ గుడి ప్రాంగణం మొత్తం ఇక్కడ ఏడుగురు అక్కచెలు ఉండాలి. మరి ఏమైనా దృశ్యం గతంలో ఉండి. మరి పదండి కిందకి వెళ్ళి చూద్దాం ఒకసారి. ఇది ఎవరు మరి తవ్వుతున్నారు గుట్ట, మరి ఇదేందో అర్థం కావట్లేదు. రండి, ఇది నర్సరీ పక్కన. దారుందా నడుచుకుంటూ పోరండి. కంపలో చెట్ల కంపలో ఇదిగోండి ఇక్కడ నుంచి ఇటు చూస్తే ఇదిగోండి ఇక్కడ చూడండి, మీకు అర్థమైంది క్లియర్గా. ఇదిగోండి ఆంజనేయ స్వామి, ఇదిగోండి మొహం. ఇదిగోండి ఇక్కడ చూడండి ఆంజనేయ స్వామి మొహం. ఇదిగోండి చూసారుగా క్లియర్ కట్గా. అర్థమైందా? ముక్కు, నోరు, పెదాలు, కళ్ళు, పైన అందరూ ఇది చూడండి గట్టిగా. ఇవ్వండి ఎటు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి రాయి ఒక దైవ చింతన కలిగినటువంటి ప్రదేశంగా చెప్పుకోవచ్చు. మెట్లపై నుండి పైకి గుడి ముఖద్వారం దగ్గరికి వెళ్ళగానే మనం ఆశ్చర్య కలిగించే విషయం
12 పడగల గల ఆదిశేషుడు మనకి దర్శనమిస్తారు. చూడండి ఏ విధంగా ఉందో. లాంగ్ షాట్లో నుంచి తీయటం జరిగింది. అక్కడ తీయటానికి సరిగా కుదరలేదు. పడగ విప్పిన 12 పడగలు విప్పిన ఆదిశేషు రూపాన్ని అయితే మనం ఈ ప్రతిమలు చూడవచ్చు. చూడండి, ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాలు ఎక్కడా లేవని దరిదాపుగా నేను అనుకుంటున్నాను. ప్రతి రాయిపై పరీక్షగా చూస్తే ప్రతి ఒక్క రాయిపై దేవతామూర్తుల విగ్రహాలు, బొమ్మలు లేదా ప్రతిమలు అనొచ్చేమో వెలసి ఉన్నాయి. కోనేరు వాళ్ళ అత్తగారికి ఇంకెన్ని సంవత్సరాలు, ఇప్పుడు కాదు. అదొకటి. తర్వాత ఇప్పుడు అసలు ఇది రాయి మొత్తం కూడా మొత్తం పగల స్వామివారు పడుకొని ఉన్నటువంటిది, ఇట్లా పడుకొని పడగ కింద పడుకున్నటువంటి శేషపాలు. దీన్ని పగల కొట్టుకుంటూ వచ్చేసరికి అదేమైంది అని అంటే, ఒక అతనికి లాస్ట్ లో ఆయన పాదాల దగ్గరకు వచ్చిన తర్వాత కొట్టే అతనికి రాయి లేచి వచ్చి కన్ను పోయింది. ఇక అప్పటి నుంచి దీన్ని ఎవరు అంటుకోవట్లేదు, అట్లా ఆగిపోయింది. లేకపోతే ఇవన్నీ కూడా రాయి ఇక్కడ దాకా ఉన్నటువంటిదంతా కొట్టుకుంటూ వాళ్ళు ఇప్పుడు అక్కడ ఉన్నారు. అట్టనే ఒక అతను ఆ పైకి ఎక్కేసి ఇక్కడ దేవుడు ఉన్నాడంట అని చెప్పేసి మూత్ర విసర్జన చేశారు. అది చేస్తూ ఉంటే దిగేటప్పుడు ఆ రెండింటి కాళ్ళ మధ్యలో పడితే ఇక్కడ ఉన్నటువంటి కాజీపురం నుంచి ముస్లింస్ వచ్చి పగలగొట్టి ఆ కాలు తీయాల్సి వచ్చింది, మొక్కు అని తీసుకున్నాడు. ఇప్పటికే ఆయన ఉన్నాడు, ఉంటే చూసుకో. ఇది స్వామి రూపం అంటే లక్ష్మీ నరసింహస్వామి. వీటికి ఇందులో వారాహీదేవి కూడా ఉంటుందండి. దీన్ని మీరు జూమ్ చేస్తే అమ్మవారి రూపం కనపడుతుంది. ఇవి కచేరీ బండ, కొద్దిగా అక్కడి నుంచి దీని దగ్గర ఇది ప్రమాణపూర్తికంగా ఎవరైనా సరే ఇద్దరు ఇబ్బంది పడుతున్నారు అనుకొని వచ్చి ఇక్కడికి వచ్చి ప్రమాణం చేసి వాళ్ళు అనుకున్నటువంటిది కరెక్టా కాదా, కరెక్ట్ అయినటువంటి వాళ్ళకి మంచి జరుగుతుంటుంది, కరెక్ట్ కానటువంటి వాళ్ళు ఇబ్బంది పడతారు. దానికోసం అని దీన్ని కచేరీ బండ, ప్రమాణ బండగా చేస్తూ ఉంటారు. జంటనాగులు ఇక్కడ మేము ఈ గుడి దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడ ఉండేది. దీనికి సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం, వివాహం కానటువంటి వాళ్ళకి వివాహం అయినటువంటి దృష్టాంతాలు చాలా కనబడుతుంది. ఇక్కడ ఈ శివలింగం ఈ గోడ పునాదులు తవ్వుతుంటే బయటపడ్డది. ఇది ఇక్కడ పెట్టిన తర్వాత తెల్లవారుజామున ఒక పాము వచ్చి దీని చుట్టూ ఉంది. మేము ప్రసాదం పెట్టడానికి వచ్చినప్పుడు పాము పడగెత్తి దర్శనం ఇచ్చింది. ఈ గ్రామ ప్రజలు కూడా చూశారు ఆ పాము. లక్ష్మీ నరసమ్మ గారు రాత్రి బట్టలు తక్కువని కొన్ని బట్టలు అక్కడ మర్చిపోయి తెల్లవారుజామున 5 గంటలకు బట్టలు తెచ్చుకుందామని వెళ్ళగా అక్కడ స్వామివారు దర్శనం ఇచ్చారు. వీరి మాటల్లో వినండి. ఏం చేసిండు అబ్బాయి? ఎందుకని మామూలుగా ఇరిగిపోయినా ఏదైనా చేశాడా? ఏమో మరి పాపం పుణ్యం భగవా కంటికి తెలుసు. చిన్న చేస్తానికి తెలుసు, చిన్న పిల్లగాలకి. పైనుంచి ఎక్కేటప్పుడు కింద ఎత్తు బండ ఉంది, ఆ బండ మీద కాలు వేయాలి. కాలు వేసేది ఇక వాడి కాలు ఎత్తుంటే ఆ కాలు 2 బండ్ల చోళ్ళు ఇరుక్కొని రాకపోతే రాయి పని చేసేవాళ్ళు
మా ఆయన జాతర పని ఆహా. ఆయన మరి సాయిని పెట్టుకొని ఇంకా రాళ్ళతో డాక్టర్లు వెనక్కి వచ్చినా కూడా ఏం చేయలేకపోయారు ఆ డాక్టర్లు అయితే కాలు జాగేయటమే కాదు అవును ఇక అప్పుడు వచ్చి రాయి చాకోలు వేసి అక్కడికి మొక్కలు చేసి తీశారు. కాదు 3 రోజులకి మీ అమ్మగారు కోనేరులో అప్పుడు బట్టలు ఉతుకొని వచ్చేదా? అమ్మ బట్టలు అక్కడ కంకర రాయి కొట్టేది ఆహా. అందరం ఆ, ఆ, ఆ. అందరూ రాయి కొడుతుంటే కంకర మరి నైట్ బట్టలు అండేసింది మా అమ్మ బట్టలు అండేసి మా కచ్చి పండు ఎదురుగా వాగు ఉందా అవును. పెద్ద వాగు ఉతికా అది బట్టలు ఉతికి అండేసేది అండేసి మర్చిపోయి వచ్చింది మర్చిపోయి వస్తే మా నా గౌన ఏదో మర్చిపోయినాము సరే గుర్తులేదు ఇక అది తీసుకొద్దామని తలార్జానే పోయింది తలార్జానే పోయాక మరి వీళ్ళంతా ఇప్పుడు కంకర బళ్ళు కట్టుకొని తోలుకొని తోలుకోపోతుంటే మరి పోయేస్తుంటే పంచ కట్టుకొని పట్టు పంచ కట్టుకొని చెంబు చేత పట్టుకొని బెత్తం చేత పట్టుకొని అట్లా మీదుగా స్నానం చేసి ఎక్కుతున్నట్ట కచ్చి బండ అప్పుడు దారి ఉంది కిందకి మీదకి అప్పుడు అంతా ఈ గొట్టల కింద రాళ్ళు బాగా ఉంది కిందకి మీదకి స్నానం చేసి ఎక్కుతున్నాక మా అమ్మ చూసి అయ్యా ఎవరై నువ్వు ఎవరయ్యా నువ్వు నేను గుడ్లాడేసిన మూట మర్చిపోయినా చెప్పయ్యా నువ్వు చెప్పయ్యా 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 అంటే ఇప్పించుకోవట్లేదంట మరి దర్శనం కావాలిగా ఎప్పుడు మళ్ళా ఏమో అయ్యా చెప్పయ్యా అయ్యా 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 గుడ్లకు మర్చిపోయినా సక్కయ్యా కొత్త సక్కయ్యా అని అరుతుందట అరుతుంటే ఇక మా అమ్మ తట్టుకోలేక ఇటు చూసిందట ఇటు చూసి అప్పుడు మా అమ్మకి దర్శనమైన ఆయన నువ్వు అని దండం పెట్టి అప్పట్లో కొట్టి గోయలు పెట్టిందట అప్పటికప్పుడే మా అమ్మకి దర్శనం అయింది దర్శనం ఆయన నువ్వు నాకు దర్శనం అయినవా నువ్వు తప్పట్లు నేను అని 5 తప్పట్లు కొట్టి దర్శనం అయ్యి ఆడనే పెద్దగా మర్చాక తప్పట్లు కొడుతుంది ఏంది నచ్చినాసామని వీళ్ళు ఆ మూల తిరుగుతున్నారట ఈ బళ్ళోళ్ళు ఏంది నచ్చినాసం ఈ ఆటప్పుడు మంపేది నచ్చినాసం తప్పట్లు కొడుతుంది ఏంది ఈ ఆటప్పుడు తప్పట్లు కొడుతుంది ఏంది నచ్చినాసం ఈ ఆటప్పుడు వచ్చింది ఏందని వాళ్ళు దికాల పోయి నిలబడి ఆలకిచ్చారు ఆలకిస్తే వాళ్ళు అలాపలే అనుకున్నారు ఇక తర్వాత ఇచ్చాక అడిగితే ఇక్కడ సంగతి చెప్పింది చెప్తే ఇక అంత దేశమంత్రాలు అని దుష్టి మంత్రాలు దర్శనం అయింది.